45 రోజులు కూడా పూర్తి కాని ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ తప్పులకు శిక్ష తప్పదన్నారు. ఆయన హయాంలో పంట కాలువలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అందుకే వరద ముంపు పెరిగిందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వం ఏ రకంగా ముంపు బాధితులను ఆదుకోబోతోంది? గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్రైనేజ్ వ్యవస్థలు అస్తవ్యస్తం అయితే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ వ్యవసాయ భూములకు సంబంధించిన డ్రైనేజ్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. రూపాయి ఖర్చు పెట్టలేదు. ఫలితంగా ముంపు పెరిగింది. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల ముంపు ప్రాంతాలు పెరిగినాయి. దాని మీద చర్యలు తీసుకున్నాం. ముందుగా ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ లంకల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తెచ్చి రిహాబిలిటేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి నగరానికి సంబంధించిన వాళ్ళని ఒక 85 కుటుంబాల దాకా తీసుకొచ్చి ఇక్కడ రిహాబిలిటేట్ చేసాం. గతం ప్రభుత్వం కనీసం 10 కేజీలు బియ్యం కూడా ఇవ్వాలి. అనేక చోట్ల ముంపు ప్రాంతాలు, పోలవరం ముంపు ప్రాంతాల వాళ్ళు కూడా సాయం అందల. ఇవాళ అలా కాకుండా 25 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పామాయిలు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బంగాళదుంపలు ఇస్తూ ఉన్నాం. 25 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. 3,000 రూపాయలు నష్టపరిహారంగా ఇస్తూ ఉన్నాం రిహాబిలిటేషన్ కోసం. అలాగే ఈ క్యాంపులో ఉన్నంతకాలం 2 పూట్ల వాళ్ళకి ఆహారం అందేలాగా కార్యక్రమాలు చేస్తున్నాం. సరైన సౌకర్యాలు, కరెంటు కానీ నీరు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు, మంత్రులందరూ కూడా వెళ్ళి, ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి వాళ్ళని ఓదార్చండి చెప్పారు. ప్రజలకు ఏ రకమైన భరోసా ఇవ్వబోతున్నారు? ఆదుకుంటాం. ఇవాళ ఎవరైతే ప్రమాదంలో మరణించిన వాళ్ళకి, వరదలో ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ తక్షణమే ఇచ్చేసేయమన్నారు ముఖ్యమంత్రి గారు. ఏనాడు లేనంత రిలీఫ్, ఇంత నష్టపరిహారం. ఎందుకంటే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడంలో గత ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇల్లు కాలిపోతే ఇల్లు ఇవ్వాలి. అయ్యేవైలో బోర్డులో ఇల్లు ఉంటాయి, ఇల్లు ఇవ్వాల. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో ఇల్లు పడిపోతే ఇల్లు ఇవ్వాల. ఇవాళ అలా కాకుండా ఎవరైనా ఈ ప్రాంతంలో కనుక వర్షాల వల్ల కానీ అగ్ని ప్రమాదాల్లో కానీ ఇల్లు కనుక కూలిపోతే వెంటనే అయ్యేవైలో ఇల్లు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇవన్నీ అమలు అవుతాయి. ముందు వరద తగ్గేటంత వరకు కూడా రిహాబిలిటేట్ చేస్తాం. ఏ ప్రభుత్వం చేయనంత సహాయ సహకారం. ఎందుకంటే వరద రిలీఫ్ ఇవ్వడంలో చంద్రబాబు గారిని మించిన వాళ్ళు లేరు భారతదేశంలో. గతంలో హుదూ తుఫాను కానీ కోనసీమ తుఫాన్లు అప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రతి వారిని దగ్గరుండి ఆదుకున్న చరిత్ర చంద్రబాబు గారిది. ఒక కాన్సెప్ట్, బాధితులను ఆదుకునే లక్ష్యంలో ఇవాళ మమ్మల్ని అందరినీ వెళ్ళమన్నారు. 4 మంత్రులు టీం తిరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రజల మధ్య ఉండి చేయమన్నారు. ఇవాళ 89 మంది, 89 కదా, 87 కుటుంబాలు కూడా ఇవాళ డబ్బు ఇచ్చేస్తున్నాం. సరుకులు ఇస్తా ఉన్నాం. బియ్యం ఎడితిరిగి, ఆహారం ఎడితిరిగి అందుతుంది. ముఖ్యంగా లంక గ్రామాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఆ గ్రామాలకు సరైన రాకపోకలేకపోవడం, కాజువేలు నిర్మించకపోవడంతో ఎక్కువగా మరి అటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇది పల్ల ప్రాంతాలు. రాజమండ్రికి సంబంధించి మత్స్యకారులు, యానాం నుంచి వచ్చేవాళ్ళు గతంలో వీళ్ళకి రిహాబిలిటేట్ చేసాం. గతంలో ఈ పక్కన పాకలో ఉండే వాళ్ళకి, గట్టున పుష్కరాలపేటలో ఉండే వాళ్ళకి రిహాబిలిటేట్ చేసి బయట పుష్కరాలపేటలో శాటిలైట్ సిటీ లాంటిది ఏర్పాటు చేసి బొమ్మూరులోనూ దౌడేశ్వరంలో కూడా ఇచ్చాం. ఇవాళ వీళ్ళంతా ఏంటంటే యానాం నుంచి వచ్చే మత్స్య కార్మికులు కానీ స్థానికంగా కార్మికులు వేట కోసం లంకల్లో ఉంటారు. లంకల్లోనే ఉంటారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి, గతంలో మనకు అనుకూలమైన ప్రదేశం ఉంది కనుక ఆర్ఎన్బి స్థలంలో కాలనీ కట్టి కొంతమంది మత్స్య కార్మికులకు ఇచ్చాం. మిగతా వాళ్ళకి ఇక్కడ స్థలం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గోదావరికి చేరువుగా కావాలి. ఇక్కడ నగర పరిధిలో స్థలం లేనందువల్ల సమస్య ఉంది. వాళ్ళు అడిగేది కూడా దగ్గరగా కావాలంటారు. ఎనీహౌ ప్రతి సంవత్సరం ఇది మామూలే. వరదలు వచ్చినప్పుడు లంకలు మునగటం, మళ్ళీ వాళ్ళని ఒడ్డుకు తేవడం, రిహాబిలిటేట్ చేయడం సహజంగానే జరిగేది. ఇక్కడే కాదు, కోనసీమలో పంట భూములన్నీ కూడా పల్ల ప్రాంతాలు. ముఖ్యంగా మీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కడియం నర్సరీలు వాళ్ళు భారీగా నష్టపోయి, తీవ్రంగా నష్టపోయని చెప్తున్నారు. వాళ్ళని నర్సరీ రైతులను ఏ విధంగా ఆదుకునే అవకాశం ఉంది? నర్సరీ రైతుల యొక్క వాళ్ళు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. భూములన్నీ రోడ్లను ఆక్రమిస్తూ ఉన్నారు, కాలువలు ఆక్రమిస్తూ ఉన్నారు వ్యాపారం కోసం. వెంటనే రీసర్వే చేయాలనుకుంటున్నాం. కలెక్టర్ గారితో మాట్లాడి రీసర్వే చేసి రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు అసలు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆక్రమించి వెళ్ళడంలో అసలు నీరు పోయే మార్గం లేదు. దాని పర్యవసానంగా నర్సరీలన్నీ మునిగిపోతున్నాయి. ఇవాళ కడియం డ్రైనేజ్ సరిగా చేయనందువల్ల కడియం 10 సంవత్సరం ఇది మొదటి పంట నష్టపోతున్నాం. అలాగే జల్లకాలువ సరిగా లేనందువల్ల జల్లకాలువ ప్రాంతంలో తుర్రేడు, కాతేరు, కొంతమూరు ఆ ప్రాంతాల్లో అక్కడ భూములు నష్టపోతున్నాం. అందువల్ల నెక్స్ట్ సీజన్ కల్లా జల్లకాలువని వైడెన్ చేసి నీరు వేగంగా గోదావరిలోకి, ఎందుకంటే వరద ఉన్నప్పుడు తప్పదు మనకి. వరద ఉన్నప్పుడు కొంత నీరు వరదలాగేటంత వరకు కూడా నీళ్ళు వెళ్ళదు. కడియం ఆవులు అదే పరిస్థితి. అప్పుడప్పుడు కాలువలు తగ్గించడం, ఆ నీరు పోయే మార్గం చేస్తున్నా కూడా పంట నష్టపోతున్నాం. దాని మీద శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజ్ వ్యవస్థను తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. జల్లకాలువ కానీ ఆవ కానీ కడియంలో మొత్తం రీసర్వే చేస్తాం.
ఇది మొత్తం మీద చూసుకుంటే తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ముంపు బాధితులను ఆదుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కడియం నర్సరీకి సంబంధించి డ్రైనేజీలు ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో దాని కారణంగానే కడియంలో ఎక్కువ భూములు ముంపునకు గురయ్యని చెప్తున్నారు. దాంతో పాటు రీసర్వే చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి బుచ్చి చౌదరి చాలా స్పష్టంగా చెప్తారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.